మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 17. చింతలతోపు. చింతలతోపు అంటే అమ్మకు చాలా ఇష్టం. చింతకాయలన్నా, చింతాకులన్నా, చింత చిగురన్నా, చింత రసమన్నా అమ్మకు ఎనలేని ప్రేమ. మన్నవకు ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు ప్రవహించే మురుగు కాలువకు దక్షిణపు ఒడ్డున చింతలతోపున్నది. తాతగారులు, మరిడమ్మగారు వగైరా అందరూ బాపట్ల ప్రయాణం నిశ్చయం చేసుకోగానే అమ్మ వెంటనే ఆ చింతల తోపుకెళ్ళింది. ఒక ఎత్తైన చింత చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మ మీదకు వెళ్ళింది. చుట్టూ చూచింది. అన్నీ చింతలే. ఎటు చూచినా చింతలే. అంతా చింతలమయం. ఇదేమిటి, కావాలని చింతలతోపు మధ్యకు వచ్చి చింత చెట్టు ఎక్కి కూర్చుని ఎటు చూచినా చింతలేనని ఆశ్చర్యపోతానేమిటి అని అమ్మ తనలో తానే సన్నగా నవ్వుకుని ఆలోచించసాగింది. చింత చెట్టు ఉన్నది. దీనికి చిగురేస్తుంది, ముదురాకుంటుంది, పూలు పూస్తాయి, లేత కాయలు కాస్తాయి, ముదురు కాయలుంటాయి, పండు కాయలుంటాయి. అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతున్నది. కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతం అవుతుంటాయి. గుణాలు కూడా కాలానికి కట్టుబడుతున్నాయన్నమాట అనుకుంటూ ఉండగా అమ్మ ఎక్కి నిలుచున్న కొమ్మ ఆ పావన పాదస్పర్శతో పునీతమై జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్లు, తనకు ఇక జీవితం మీద వాంఛేయలేనట్లు విరిగింది. వెంటనే అమ్మ ప్రక్క కొమ్మ పట్టుకున్నది. అమ్మ ఎక్కిన కొమ్మ విరగటం అదే మొదలు. అమ్మ లోగడ చిటికేశ్వరపు చెట్టు, బాదం చెట్టు కూడా ఎక్కింది. పాలు అమ్ముకుంటే కానీ జీవనం లేని ముసలిది బర్రెకు మేతలేదని బాధపడినప్పుడల్లా అనేక పర్యాయాలు చిటికేశ్వరపు చెట్టు ఎక్కిందమ్మ. చిదంబరావు తాతగారు బిస్తళ్ళు కుట్టుకునేందుకు ఆకుల కోసం అన్వేషణ ప్రారంభించినప్పుడల్లా అమ్మ చెరచెరా బాదం చెట్టుకు ఎగబ్రాకేది. ఆ రెండు చెట్లు చాలా పెళుసు, కానీ అవి ఎప్పుడూ విరగలేదు. చింత చెట్టు చాలా గట్టి, అయినా అది విరిగింది. అమ్మ అందుకు కారణం ఆలోచించి ఇంతకు అన్నిటికీ కాలమే ఆధారం అనుకున్నది. ఇంకొక కొమ్మ మీదకు ఎక్కి దాని చిట్ట చివరకు వెళ్ళి ఏమీ పట్టుకొనకుండా అక్కడ నిల్చుని గ్రామం నాలుగు దిక్కులా దృష్టి సారించి ఈ కొమ్మ ఇప్పుడు విరగదేమి, పైగా ఊరంతా చూపిస్తున్నది. అయితే ఈ కొమ్మ ఊరిని చూపిస్తున్నదా, నేనే చూడగలుగుతున్నానా? మూడు ఉన్నా ఆ మూడు నేనేగా. చెట్టు ఉన్నదని గుర్తించింది నేను, చెట్టు ఎక్కింది నేను, కొమ్మ విరిగినట్లు గుర్తించింది నేను, మరొక కొమ్మను ఆధారం చేసుకున్నది నేను, చిటారు కొమ్మకెక్కింది నేను, ఊరు నాలుగు వైపులా చూచింది నేను, ఇదంతా నేనేనని అనుకున్నది నేను. అంతలో గంగరాజు పున్నయ్య గారు ఆ చెట్టు క్రిందకు వచ్చి ఈ చెట్టు వేసింది నేను అనుకుంటూ వెళ్ళారు. ఆయన తల ఎత్తలేదు, అమ్మను చూడలేదు. అమ్మ ఆ మాటలు విన్నది. అదే నేననుకున్న నేను, అదే ఎవరికి వారు నేను అనుకుండే నేనే, నేననే నేను. అంతా నేనైన నేను నీవుగా చూడాలంటే నేను నీవై చూస్తారు. నేను నీవు వేరుగా చూడలేరు. అదే నేననే నేను. ఇవే నేతి మహావాక్యాలు. మరిడమ్మ తాతమ్మ మొన్న ఎవరికో చెబుతుంటే విని నేతి నేతి అంటే ఏమిటి అని నేను అడిగితే చెప్పలేదు. దాని సారం ఇదే అనుకుంటూ 2-3 చెట్లకు అవతలగా తల వంచుకుని నడిచి వెళుతున్న గంగరాజు పున్నయ్య గారిని అమ్మ కేక వేసింది. తాతగారు! పున్నయ్య గారు 4 దిక్కులా చూచారు. ఎవరూ కనిపించలేదు. తాతగారు! మళ్ళీ అదే పిలుపు. వేణుగానంలాంటి కంఠం. పున్నయ్య గారు గిరగిరా తిరిగారు, ఆత్మ ప్రదక్షిణం చేసినట్లు. తాతగారు! ఆ పిలుపులోని స్వరతరంగాలు పున్నయ్య గారిలోని అణువణువును స్పర్శించాయి. తనువెల్లా పులకాంకితమైంది. తల పైకి ఎత్తారు. చింత చెట్టుపై కృష్ణుడు, శిరమున పింఛము, ఉరమున కౌస్తుభము, కరమును పెదవులను సంధిస్తూ మురళి, మనోమోహన లావణ్యమూర్తి కన్నుల ముందు. ఆ విశ్వ సమ్మోహన కమనీయమూర్తి కరుణామయ హృదయస్పందన సంజనితమో, మధుర మధుర సుధాపూర్ణ లలితాధర సముత్పన్నమో, సుందర వంశీ వినిర్గత వినిర్మల మనోహర స్వరలహరి పొంగులు వారి వీణులనే కాక సమస్త నాడీమండలాన్నే విచలితపరిచివేసింది. కృష్ణ అని పున్నయ్య గారు పారవశ్యులై
పులకితాంగులై కేకవేసి ఆ చెట్టు క్రిందకు పరిగెత్తి తల పైకెత్తారు. చూపులకు శూన్యం తగిలి వెనుకకు మరలి వచ్చి పున్నయ్య గారి మనసును వెక్కిరించాయి. నిరాశోపహతులై, ఎక్కడికి వెళ్ళావు కృష్ణ, ఎక్కడ దాగావు ప్రభు అని అరుస్తూ అన్వేషిస్తూ వీధిన పడ్డారు. ఆ వంశీనాదం మళ్లీ వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చెట్టుపైకి చూచారు. ఆ రమణీయానన పరివేష్టితమై దివ్య తేజోవలయం. క్షణం ఆలసించక చెట్టు క్రిందకు పరిగెత్తారు. దివి నుండి భువికి అవతరణ చేసినట్లు అమ్మ చెట్టు దిగింది. పున్నయ్య గారు పరవశులై పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళి పిలిచింది. పున్నయ్య గారి కన్నుల్లో లౌకిక దృష్టి లేదు. అమ్మను అమాంతం కౌగలించుకొని తన బాహుబంధంలో బిగించుకుని, దొరికావులే దొంగ, నిన్నింక వదనలులే నిజంగా అని రాగాలు తీస్తూ అమ్మను తన భుజం మీద వేసుకుని, వచ్చావా కృష్ణ వచ్చావా, నా మొర విన్నావా ప్రభు విన్నావా, నన్ను పాలింప వచ్చావా, నీ దయ చూపించవ అని ఆర్తితో ఆర్ద్ర హృదయంతో పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వీధి వీధికి తిరిగారు. చూచిన వారందరూ పున్నయ్య గారి అకలంక కృష్ణభక్తిని స్మరించి తల్లిలేని పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో పరవశించిపోతున్నాడనుకున్నారు. ఎంతో అభిమానం గల పున్నయ్య గారు ఎన్నడూ లేనిది నృత్యగానాలతో వీధుల వెంట పరుగులెత్తడం చూచి అది ఉన్మాదావస్థ ఏమోనని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య గారు వారిని వెంబడించారు. గ్రామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి పున్నయ్య గారు సీతాపతి తాతగారింటి ముందు ఆగి వసారాలోకి వచ్చారు. దిగడానికి కూడా వీలు లేకుండా అమ్మను తన భుజం మీద గట్టిగా బంధించి వేశారు. మరిడమ్మగారు బయటకు వచ్చి చూచి అన్నది, ఏమిట్రా పున్నయ్య, అమ్మాయిని ఎత్తుకువచ్చావు, మీ ఇంటికి వచ్చిందా? వాళ్ళమ్మ పోతూ చెప్పిందేమో, నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు గదూ. ఉంటాడేమిటి, ఉన్నాడు, ఇదిగో అని పున్నయ్య గారు స్వరపేటిక బద్దలయ్యేలాగా అరిచారు. ఆ కంఠంలోని మేఘగర్జన విని ఇంటిలోని వారందరూ బయటకు వచ్చారు. పున్నయ్య గారు తన్మయులై 2 చేతుల అమ్మను వదిలి నృత్యం చేస్తున్నారు. అమ్మ జారిపడుతుందేమోనని భయపడి చిదంబరరావు గారు అమ్మను తీసుకోవటానికి ప్రయత్నించారు. పున్నయ్య గారి భుజం కరుచుకొని అమ్మ రాలేదు. ఏమి పెట్టి కరిపించాడేమిటి అని ఆశ్చర్యంతో అడిగారు. ఆయనలో ఉన్న నేను, నాలో ఉన్న నేను పెట్టి అతికించారు అని అమ్మ చెప్పింది. అయితే ఆత్మను పెట్టి అంటావా? ఆత్మ పెట్టేది కాదు, ఆవరించేది, ఆవరించే ఉన్నది. అమ్మ చెప్పే ఆత్మ వివరణ చిదంబరరావు గారికి అర్థం కాలేదు. వివరంగా చెప్పమని అడిగారు. పున్నయ్య గారు కూడా నృత్యం ఆపి తెలిసి తెలియని స్థితిలోనే వింటున్నారు. వారి భుజం మీదనే ఉన్నది అమ్మ. ఆత్మ అంటే ఏమిటో నేను చెప్పనా? నాకేం తెలుసు? ఎవరైనా చెప్పుకుండేవి చెప్పమంటే చెప్తాను. దానికి చాలా అర్థమున్నది. అయినా ఒక్క మాటలో చెప్పనా అంటూ అమ్మ పున్నయ్య గారి భుజం మీద నుండి క్రిందకు జారి నేలపై ఒక వలయం గీచి చిదంబరరావు గారిని, ఈ సున్నలో ముఖ్యమైన ప్రదేశం ఏది అని అడిగింది. సున్నా లోపల చెప్పమంటావా, సున్నా చుట్టడానికి ఆధారం చెప్పమంటావా? సున్నాలో తెలిస్తే ఇది చెప్పినట్టే అన్నదమ్మ. గీటు కాకుండానా? అంతా ముఖ్యమే. గీత మీద ఏది ముఖ్యం? బయలుదేరింది ముఖ్యం. బయలుదేరడానికి ఏది ముఖ్యం? సంకల్పం. వేలు, గోరు, భూమి ఈ 3 ముఖ్యం కాదా? సంకల్పం దాకా పోయారు. ఈ 3 సంకల్పానికి సంబంధించినవేగా. సంకల్పం ఆకృతి లేనిది, ఈ 3 ఆకృతి కలిగినవి. సంకల్పం కాదని కాదు, ఈ 3 చెప్పి సంకల్పం దగ్గరకు వెళ్ళాలి అన్నదమ్మ. అక్కడికి ముందే ఎందుకు వెళ్ళకూడదు? చిదంబరరావు గారు నవ్వారు. వెళ్ళకూడదని కాదు, క్రమంగా వస్తే కానిదేమిటో తేలుతుందని. ఇంత తలకాయ ఎక్కడిదో చిదంబరరావు గారు చిన్నగా స్వాగతంలాగా అనుకున్నారు. అది విని అమ్మ వెంటనే అన్నది, మీ అందరికీ ఎక్కడిదో నాకు అక్కడిదే. మీ అందరూ ఎక్కడ తెచ్చుకున్నారో నేను అక్కడే తెచ్చుకున్నాను. అయితే మీరెక్కడ తెచ్చుకున్నారు? అబ్బబ్బా, జీడి అన్నారు చిదంబరరావు గారు. నీవు కొనిపెట్టిన జీడిపప్ప? అదే అనుకుంటే నన్నంతా తింటారేమో. అయినా అట్లా నన్ను చూస్తేగా తినడానికి. నేను తింటాను రా అని వెంకట సుబ్బారావు గారు అమ్మని దగ్గరకు తీసుకొని బుగ్గ మీద కొరికారు.
తినమంటే కొరకటమా? అమ్మ నవ్వింది. సీతాపతి, ఎందుకు? ఇచ్చిన దేవుడు మరచిపోతే నీ కూతురు బ్రహ్మాండమే అంటూ ఉండగానే వెంకట సుబ్బారావు గారి కన్నులు అశ్రుపూర్ణమైనాయి. నేను బ్రహ్మాండము, మీరు బ్రహ్మాండంలోని వాళ్ళునా? నీవెట్లా బ్రహ్మాండానివి? చిదంబరరావు గారు సమాధానం కోసం కుతూహలపడ్డారు. మీ అన్నగారేగా అన్నది. చిదంబరరావు గారి కుతూహలం మీద చన్నీళ్లు చిలికింది అమ్మ. అన్నదల్లా ఒప్పుకుంటావా? చిదంబరరావు గారు మరో మార్గంలో ఎదుర్కొన్నారు. జరుగుతున్నది అదే, ముందు జరగబోయేది అదే. వచ్చింది అందుకే. ఎవరేది చేసినా అన్న ఒప్పుకునేందుకే అని అమ్మ ఒప్పుకున్నది అసందిగ్ధంగా. అయితే ఆ స్థితిని ఏమంటారు? అనేవాళ్ల స్థితిని ఏమంటారో చెప్పండి అన్నదమ్మ. చిదంబరం, ఎందుకురా దానివన్నీ మొండి ప్రశ్నలు? వెంకట సుబ్బారావు గారు మందలించారు. నాకు మొండితనం తప్ప గండుతనం లేదు అన్నదమ్మ. వెంకట సుబ్బారావు గారు స్థూలకాయలు. వారి శరీరం వారు చూచుకుని నవ్వుకున్నారు. మీ గొడవే మీద పున్నయ్య సంగతి ఏమైనా ఆలకించారా? మరిడమ్మగారు అడిగింది. ఆలకించలా, లాలించా అమ్మ అందుకున్నది. ఆ మాట విని మరిడమ్మగారు కన్నులింత చేసి చూస్తుంటే, లాలించటమేమిటి? బ్రహ్మాండమైనప్పుడు పాలించదు, చిదంబరరావు గారు సమర్థించారు. బ్రహ్మాండమైనప్పుడు పాలించే తీరుతుంది, అమ్మ కూడా ధ్రువపరిచింది. అయితే నిన్ను ఇప్పుడు ఏ లెక్కలో వేసుకోవాలి? వెంకట సుబ్బారావు గారి ధర్మ సందేహం. ఏ సంఖ్యకు అందితే అది చెప్పింది అమ్మ. చిదంబరరావు గారు నవ్వుకుంటూ అన్నారు, ఏది మాట్లాడినా అసాధ్యం. అసాధ్యమైతే మాట్లాడలేనుగా, సాధ్యమైతేనే. సాధ్యాసాధ్యాలకు తేడా ఏమిటో మహాలావు మాట్లాడుతున్నది. చిదంబరరావు గారికి అమ్మతో వాదన ఇష్టం. నేను కాదయ్యా మహాలావు, అడుగో అని అమ్మ వెంకట సుబ్బారావు గారిని చూపించింది. పున్నయ్య గారితో సహా అందరూ నవ్వారు. పున్నయ్య గారిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. వారు తన్మయ అవస్థ నుండి మామూలు స్థితిలోకి వచ్చారు. అమ్మను ఒడిలోకి తీసుకొని, అమ్మా తల్లి లేని తల్లి అంటూ అమ్మను చెక్కిళ్ళు పుణికి ముద్దు పెట్టుకున్నారు. తల్లి లేని తల్లి అంటే తొలి నేనేనా? అమ్మ తల్లి శబ్దానికి అర్థమిచ్చింది. అవును, తనను గురించైనా తాను చెప్పుకుంటే గానీ మనకు తెలియదు. చిదంబరరావు గారి మేధ విభ్రాంతి చకితమైపోయింది ఆ నిర్వచనం విని. ఆ అర్థం వచ్చే మాట ఏమున్నది అందులో? చిదంబరరావు గారు జిజ్ఞాసులై అడిగారు. పోనీ అందులో లేకపోతే మాన్లే, తల్లి లేని తల్లి అంటే ఏమిటో మీరు చెప్పండి అన్నదమ్మ. తల్లి లేని తల్లి అంటే మీ అమ్మ పోయింది కాదు, అందుకని అన్నారు. వారి ఉద్దేశం అది. నేను ఉద్దేశాలను గుర్తించలేనుగా, మాటల్లో ఉన్న అర్థాన్ని చెప్పాను అన్నది అమ్మ తనకేమీ తెలియనట్లు అమాయకంగా. చిదంబరరావు గారు పకపకా నవ్వి కూర్చున్న అమ్మ పొట్టలోకి వంగి తలతో పొట్ట రుద్ది ముద్దు పెట్టుకుని, నేను ఉద్దేశాన్ని గ్రహిస్తావని కాదు నేనన్నది. మీ అమ్మ చచ్చిపోయిందని, తల్లి లేని పిల్లవని, అందుకనే తల్లి లేని తల్లివని ఆయన అన్నారని నా ఉద్దేశం. ఆయన ఉద్దేశము అదేనని నా విశ్వాసం. దొరికావులే అన్నదమ్మ. ఎక్కడ దొరికాను అన్నారాయన. మీరున్న చోటే దొరికారు. అంతలో పున్నయ్య గారు నవ్వి, కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు గనక, ఆ తల్లికి ఉన్నది గనక ఆ అర్థం వచ్చింది అన్నారు. కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉంటుందంటారా అని అమ్మ అడిగింది. ఏమో అమ్మా, అంతగా చెప్పలేను. నీ వంక చూడగా చూడగా కిష్టప్పవేమోనని అనుమానం వస్తున్నది అన్నారాయన. అనుమానమేగా? అవునులే, అనుమానమే కాకపోతే కిష్టప్ప అని పిలిచేవారుగా అన్నది అమ్మ. కృష్ణునికి కృష్ణతత్వానికి తేడా ఏమిటి అనే ప్రశ్న మేము వేశామని నీవు చెప్పు సమాధానం. అమ్మ అంగీకరించింది. కృష్ణతత్వం అంటే కృష్ణుడి లక్షణాలు కలిగింది. కృష్ణుడంటే కృష్ణుడే. కృష్ణుడి గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనాయి. ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వం అంటున్నాం. ఆచార్యుని వలె వివరిస్తున్న అమ్మను చూస్తూ, వాడే వీడు, వీడే వాడు, అప్పుడు ఆ ఆకారంతో వచ్చాడు, ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు అంటూ పున్నయ్య గారు పడిపోయారు. ప్రొద్దుటి వలె తన్మయ అవస్థ కలిగిందని అందరూ లేచి నిల్చుని వారి వంక చూస్తూ ఉన్నారు.
అంతలో వారి మూతి, చెయ్యి, కాలు పక్షవాతం వచ్చినట్లు వంకరలు తిరిగాయి. మరిడమ్మగారు పున్నయ్య గారి దగ్గరకు వచ్చి నాడి చూచింది. అవసాన దశను గ్రహించింది. అందరూ కలిసి పున్నయ్య గారిని వారింటి వద్దకు తీసుకెళ్లారు. అమ్మ ఆ రాత్రి వారిని చూడడానికి వారింటికి వెళ్ళింది. అమ్మ వెళ్ళి నిల్చోగాని కన్నెత్తి అమ్మవంక చూచి కదలని చెయ్యి ఎత్తి నమస్కారం చేసి నంగి మాటలతో, చెట్టు మీద నిలుచున్నది నీవే, నీవే కృష్ణుడివి అంటూ కళ్ళు పెద్దవి చేసి లేవబోయి నీవే నీవే అంటూ చెయ్యి పైకెత్తారు. ఆ చేతిని అమ్మ అందుకున్నది. తృప్తిగా ఆయన తెరిచిన కన్నులు మూశారు, మళ్ళీ తెరవాల్సిన అవసరం లేకుండా. చిదంబరరావు గారు మెల్లగా అమ్మ చెయ్యి పట్టుకుని మూగే జనంలో నుంచి అమ్మనింటికి తీసుకువచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ప్రొద్దున నిన్ను ఆయన భుజాన ఎత్తుకొని తీసుకురావడానికి అసలు కారణం ఏమిటి? అసలు కారణం అసలుకే తెలియాలి. అసలంటే అడిగారు ఆయన. అసలంటే శక్తి. శక్తి అంటే ప్రతి దానిలో ఉండే శక్తి అంటూ అమ్మ చిదంబరరావు గారి జేబులోని కలము కాగితము తీసుకొని కాగితం మీద ఏవో కొన్ని పిచ్చి గీతలు వ్రాసి, ఈ కలానికి శిరాను ధరించే శక్తి, పాళీకి వ్రాసే శక్తి, చేతికి కలాన్ని పట్టుకునే శక్తి, కాగితానికి అక్షరాలను ధరించే శక్తి, ఈ శక్తులన్నీ ఆ అసలే ఈ శక్తి అని వివరించింది. అప్పుడు అన్నింటిలో ఉన్న శక్తులు అసలైనప్పుడు ఆ అసలుకు స్పెషల్ ఏమిటి అడిగారు ఆయన. స్పెషల్ అంటే ప్రత్యేకత చెప్పారు ఆయన. నేను మాత్రం ప్రత్యేకత అన్నానా? అన్నింటిలో ఉండే శక్తి తను అయినప్పుడు ప్రత్యేకత లేదు. ఆ స్థితి ఎట్లా ఉంటుంది? అది చెప్పేది కాదు. చెప్పేది కాని దానిని చెప్పవలసి వచ్చింది కనుకనే చెప్పటానికి ప్రత్యేకత అవసరమైంది. అబ్బా, ఇంత గంభీరమైన భావాలు ఎక్కడి నుండి వచ్చాయో అని ఆశ్చర్యపోతూనే, నేను వ్రాసిన ఆత్మబోధ చదువుతావా? చదువు రాదుగా అని సానుభూతి ప్రకటించారు. చదువుకోలేదు కనుక చదువు రాలేదు అన్నది అమ్మ. చిదంబరరావు గారు ఆనంద భాష్పాలు కారుస్తూ, ఇవన్నీ నీకెట్లా తెలిసాయమ్మా అని అడిగారు. తెలుసుకుండేది తెలివేగా. ఆ తెలివికి ప్రతిదానిని తెలుసుకోవటమే కదా దాని వృత్తి. తెలివికి తెలుసుకోవటమే వృత్తి అయినప్పుడు అది సహజమే, విశేషమేమున్నది? అమ్మ పలికే ప్రతి పదము, వేసే ప్రతి పదము విశేషంగానే ఉంటుంది. కానీ అమ్మకు మాత్రం అన్నీ సహజమే. అందుకే చిదంబరరావు గారు వెంటనే అన్నారు, వేరే విశేషం ఏమున్నదమ్మా, నీవే విశేషం. అంతలో వెంకట సుబ్బారావు గారు మిగిలిన వారు ఇంటికి వచ్చారు. పున్నయ్య గారి దహన సంస్కారాలు మరునాడు కాని జరగవు కనుక వారి బాపట్ల ప్రయాణం 3వ నాటికి వాయిదా పడింది. 3వ రోజున తెల్లవారుజామున అందరూ ప్రయాణమైనారు. నల్ల కాసిం బండి కట్టాలి. అతను ఇంకా రాలేదేమి అనుకుంటూ ఉండగా కాసిం వచ్చాడు. నీవు దీర్ఘాయుష్మంతుడివిరా, నీ మాట ఇప్పుడే అనుకుంటున్నాము మరిడమ్మగారు దీవించింది. ఇంకా ఎందుకమ్మా, ఇప్పటికే బరువుగా ఉంది. రంగమ్మ తల్లి పోయిన తర్వాత ఈ ఊళ్ళో ఉండలేకపోతున్నాను. బిడ్డలు మీరన్నా ఇక్కడ ఉంటే కొంత తృప్తిగా ఉంటుంది. కాసిం బాధపడ్డాడు. ఆ గీత మనకు లేదు నాయనా, మీ అయ్యగారికి చెప్పు, పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడే ఉంటాను అన్నది మరిడమ్మగారు. అయ్యగారికి చెప్పే మాత్రపు వాడినా, అయినా చెప్పి చూస్తాను అని సీతాపతి తాతగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నాదో కోరిక, కోప్పడకుండా ఉంటారా అని అడిగాడు. ఏమిట్రా చెప్పు, నీ ముఖం కోప్పడేదేమున్నది? నేను ఈ కొంపవైపుకు రాకుండా ఉండలేనయ్యా. నిన్నెవరు రావద్దన్నారా? ఇక్కడికి వస్తే మండోదరి లాంటి అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆమె లేకపోయినా మిమ్మల్ని పిల్లల్ని చూసుకునైనా బ్రతుకుతానయ్యా. అన్నం నీళ్లు లేకపోయినా మిమ్మల్ని చూసుకునైనా బ్రతుకుతా. అమ్మాయి గారిని చూస్తే అసలు వదిలిపెట్ట బుద్ధి పుట్టదు. అయితే ఏమిట్రా నీ క్షోభ? చెప్పి పంపిందిలే, ఊరుకోదు. మీరు పిల్లలు తాతమ్మగారు ఇక్కడ ఉంటే చూచుకుంటూ ఉంటాను అన్నాడు కాసిం. చూచుకోగాని ఆవిడగారు ఉండదట. ఉండేటట్లు చేయండి అయ్యా అనే నా ప్రార్థన. అదంతా మరిడమ్మగారి ప్రబోధమని గ్రహించి సీతాపతి తాతగారు విసుగుతో, ఏడ్చినట్లే ఉంది అని విసురుగా ఉత్తరీయం విదిలించి పైన వేసుకుని మరిడమ్మగారితో,
ఏ నీవు చెప్పడం చాలేదా? దానివల్ల జరిగే ప్రమాదాలు చాలా ఉన్నాయి అన్నారు. కోపడకుండా వినరా నాయన, చెబుతా. నీవా జబ్బువాడివి. ఎంతమంది చెల్లెళ్ళు అక్కలు ఉన్నా ఆస్తి చూచి కొన్నాళ్ళు ఎవరు చేసినా కాస్త జబ్బు చేస్తే ఎంతగానో బాధపడతావు అని ఆమె బ్రతిమాలింది. అక్కడొక మాట అప్పుడొక మాట ఎందుకమ్మా? నీ పూర్తి ఉద్దేశం చెప్పేసెయ్యి. ఏమీ లేదు నాయన, నీవు పెళ్లి చేసుకుంటానంటే ఈ 4 రోజులు చేసి పెడతాను. రేపు ఒక ఆమె వస్తుంది, దాని కాపురం అది చేసుకుంటుంది అనే ఆశతో. ఇప్పటికే చేసి చేసి నా చేతులు కడుక్కున్నట్టయింది. 6 ఏండ్లకు ముండమోసింది ఈ తల్లిదండ్రి లేని పిల్లలను పెంచడానికేనేమో. దీనికి ఏ ఒడ్డూ లేదా? ఆమె కళ్ళు చెమరించాయి. దానికి సీతాపతి తాతగారి మనసు కరగకపోగా కుపితులై, నీవు అనవసరంగా నా మెడ కురిపోయవద్దు అని అరిచారు. ఆ అరుపు విని చిదంబరరావు గారు వచ్చి, ఇప్పుడెందుకు ఈ గోల? ఆ సమయం వస్తే తప్పించుకోలేడుగా అని ఆమెను సర్ది, ఎందుకురా ఆ పెద్దదాని మీద అంత పెద్దగా మాట్లాడుతున్నావు? అంతా మన మీద ప్రేమతోనేగా. ఇక్కడికి ఆమెకది 3వ తరం. తల్లి తండ్రి లేని వాళ్లను ఈదుకు రావటం. సీతాపతి తాతగారిని కూడా మందలించారు ఆయన. ఆమెది ఆమెకు వేరే లేదు కనుక అందరూ పిల్లలే అమ్మ తీర్మానించింది. పాపం పెద్ద ఇల్లాలు మాట్లాడుతున్నది. వెంకట సుబ్బారావు గారు నవ్వుకున్నారు. ఊహకు మనకందరికంటే పెద్దదే. చిదంబరరావు గారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. అంతలో సీతాపతి తాతగారు అమ్మనెత్తుకొని ప్రక్కకు తీసుకువెళ్ళి 2 వేళ్లు చూపించి అమ్మను 1 వేలు పట్టుకోమన్నారు. నీవు ఏ వేలు పట్టుకోమంటే ఆ వేలు పట్టుకుంటానా అన్నా? నేను చెప్పడం కాదమ్మా, నీ ఇష్టం వచ్చిన వేలు పట్టుకో. నాకు అవసరం రాలేదుగా. ఇష్టం అనేది ఏమున్నది? నేను అడిగినప్పుడు ఏది బుద్ధి పుడితే అది పట్టుకో అని 2 గడ్డిపరగలు చేత పట్టుకువచ్చి, ఈ రెండింటిలో ఏదో ఒకటి పట్టుకో అమ్మా. నేనది పట్టుకోను కానీ నీవెందుకు అడిగింది చెప్పు. అది నీకెందుకమ్మా? నేను అడిగానుగా. పెళ్లి చేసుకోవడం తప్పదా అని అడుగుతున్నావా అన్నదమ్మ. చప్పున అమ్మను దగ్గరకు లాక్కున్నారు. జలజల సీతాపతి తాతగారికి కన్నులు స్రవించాయి. తాతగారి కన్నీళ్లు చూచి అమ్మ వెంటనే గడ్డిపరక పట్టుకున్నానుగా, ఏడవకు అన్నది. పిచ్చి తల్లి అని గుండెలకు హత్తుకొని, అందుకేడుస్తున్నానా అన్నారు. నేను పట్టుకున్న ఫలితం ఏమిటి? తాతగారి గడ్డం పట్టుకుని అమ్మ అడిగింది. చెప్పేదేమున్నది? పెళ్ళి తప్పనిసరి. అయితే తాతమ్మ చెప్పిన మాట వింటావన్నమాట. నాకెందుకులే, నేను బాపట్ల వెళుతున్నానుగా అన్నదమ్మ. అయితే నీవు తాతమ్మ మాట వింటావా, నా మాట వింటావా? నాకు తాతమ్మ మాటే కావాలి నాన్న. రేపు వచ్చే ఆవిడ నిన్ను సరిగా చూడదు. నీ సొమ్ములన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టాలి. అందుకు నీకు ఇష్టమేనా అన్నారు సీతాపతి తాతగారు. జరిగేది మంచి పని అయినాడు ఖర్చు పడ్డా ఇష్టమే, మాట తప్పినా ఇష్టమే అన్నదమ్మ. వెంటనే సుబ్బారావు గారు వచ్చి అడిగారు, అబ్బా కూతురి సంభాషణ ఏమిటి? అబ్బా కూతురి ఇష్టాగోష్ఠి అన్నదమ్మ. నీవెక్కడ విన్నావమ్మా ఈ మాట? ఎక్కడో మీరంటూ ఉంటేనే విన్నా. నాకు ఆ పదం అలవాట్లేదే. తాతగారు మీరు మాట్లాడుతుంటే మా పెద్దత్తయ్య ఏమిటి అన్నాదమ్ములు మాట్లాడుతున్నారు అంటే, నీ మాట కాదు, మా అన్నాదమ్ముల ఇష్టాగోష్ఠి అంటిరే దొడ్డివాకిట్లో. ఓహో, ఎక్కడ జ్ఞాపక శక్తి అని ఆశ్చర్యపోయి, సరే ఇక భోజనాలకు పోదాం రండి, తర్వాత మాట్లాడుకోవచ్చును. సీతాపతి తాతగారు అమ్మనెత్తుకొని భోజనానికి బయలుదేరారు. అధ్యాయం 17 చింతల తోపు సమాప్తం. జయ హో మాతా.